అపోస్తలుడైనటువంటి పౌలు రోమా సంఘానికి రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయం, రోమా పత్రిక 8వ అధ్యాయం 28వ వచనాన్ని ఒకసారి చదువుదాం. దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవి అని ఎరుగుదుము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రభునందు మిక్కిలి ప్రియులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ మరొకసారి హృదయపూర్వకంగా వందనాలు తెలియజేస్తూ, దేవుని వాక్యంలో ఉన్నటువంటి ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయాల్ని మనం జ్ఞాపకం చేసుకోవాలా. అందుకుగాను రోమా పత్రిక 8వ అధ్యాయము 28వ వచనంలో ఉన్నటువంటి ఒక అద్భుతమైనటువంటి మొదటి మాట ఏంటనంటే, దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై దేవుడు సమస్తమును ఏం చేస్తున్నాడు? సమకూరుస్తూ ఉన్నాడు. ప్రభునందు ప్రియులారా, ఆ మొట్టమొదటి మాటలో మనం గమనించవలసింది, గ్రహించవలసింది ఏంటి అనంటే, ఇదిగో దేవుని ప్రేమించడం, దేవునిని ప్రేమించడం. చాలా వరకు మనం అంటాము ఐ లవ్ యు గాడ్, ఐ లవ్ జీసస్ అంటాం, లేకపోతే ఐ లవ్ యు డాడీ అంటాం, ఐ లవ్ యు మమ్మీ అంటాం, ఐ లవ్ యు సంథింగ్ అంటాం. వాస్తవానికి దేవుని ప్రేమించడం అంటే అర్థం ఏమిటి అనంటే, మీకు అర్థం అవ్వడం కోసం జాగ్రత్తగా జ్ఞాపకం చేస్తాను. దావీదు రాసినటువంటి కీర్తనల గ్రంథం 97వ కీర్తన 10వ చరణాన్ని మనం చదివినప్పుడు అక్కడ ఇట్లా రాయబడింది, యెహోవాను ప్రేమించువారులారా చెడుతనమును అసహించుకోవడమే. దేవునికి స్తోత్రం. వాస్తవానికి దేవుని ప్రేమించడం అంటే అర్థం ఏమిటి అనంటే, చెడుతనాన్ని అసహించుకోవడమే దేవునిని ప్రేమించుట. చెడుతనాన్ని ఏం చేయడమటండి? అసహించుకోవడమే దేవునిని ప్రేమించుట. ఎందుకు అనంటే, మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడు పరిశుద్ధుడు. మనము ఆయన ప్రేమిస్తున్నాము అనంటే, ఆయనకు ఇష్టం లేని పాపాన్ని, లోకాశల్ని, లోకరీతిని, అబద్ధాల్ని మనం ఏం చేయాలట? అసహించుకోవాలా. అందుకే ఆ ఒక మాటలో దావీదు గారు అంటాడు, మళ్ళా చదవండి 97వ కీర్తన 10వ చరణాన్ని, యెహోవాను ప్రేమించువారులారా చెడుతనాన్ని ఏం చేయండి? అసహించుకొనండి. ఆయన ఏం చేస్తాడటండి? తన భక్తుల యొక్క ప్రాణాన్ని ఆయన కాపాడతారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అంటే దేవుని ప్రేమించడం అని అంటే చెడుతనాన్ని అసహించుకోవడం, చెడుతనాన్ని అసహించుకోవడం. ఇది వరకు నా చిన్నతనంలో 3 కోతుల బొమ్మలు ఉండేవి. 3 కోతుల బొమ్మలు ఉండేవి. ఏమిటనంటే, ఒకటి ఒక కోత ఏం చేసేది? కళ్ళు మూసుకుని ఉంటారు. ఒక కోత ఏం చేసేది? నోరు మూసుకుని. ఇంకో కోత ఏం చేసేది? దాని అర్థం ఏంటి చెప్పండి ఎవరైనా? చెడు చూడకు, చెడు మాట్లాడకు, చెడు వినకు. అది దాని అర్థం. మనోళ్ళు ఎలా అర్థం చేసుకున్నారనంటే, చెడు చూడకు, విన్నా పర్లేదు, మాట్లాడినా పర్లేదు. ఇంకొంతమంది ప్రబుద్ధులు ఏమనుకున్నారు తెలిసిన? చెడు వినకూడదు, చూడొచ్చు, మాట్లాడచ్చు. కొంతమంది ప్రబుద్ధులు ఏమనుకున్నారు? చెడు మాట్లాడకూడదు, చూడొచ్చు, వినొచ్చు. నేను అంటున్నాను, ఈ లోకంలో ఉన్నటువంటి వాటి వల్ల కాదు, దేవుని వాక్యం మనతో మాట్లాడుతున్నటువంటి శ్రేష్టమైన మాట ఏంటనంటే, ఇదిగో చెడుతనాన్ని అసహించుకోవడమే దేవుని ప్రేమించడం. చెడుతనాన్ని అసహించుకోవడమే దేవుని ప్రేమించడం. నిజంగా బైబిల్లో ఒక వ్యక్తి దేవుని చాలా బాగా ప్రేమించాడు. బెస్ట్ ఎగ్జాంపుల్ ఎవరనంటే
ఆదికాండము 39వ అధ్యాయంలో యోసేపు అనేటువంటి ఒక యవనస్తుడు కనబడతాడు. ఆ యవనస్తుడు పాపాన్ని అసహించుకొని దూరంగా పారిపోయినాడట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, యోసేపు అనేటువంటి వ్యక్తి జీవితాన్ని ఆదికాండము 39వ అధ్యాయంలో మొదటి వచనం నుండి కొన్ని మాటలు మనం చదువుకున్నప్పుడు అతని జీవిత విధానాన్ని, అతని జీవితంలో ఎదురైనటువంటి కొన్ని ప్రతికూలమైన పరిస్థితుల్ని మనం ఇక్కడ చూడగలుగుతా ఉంటాం. నేను అంటున్నాను చాలా జాగ్రత్తగా మాట్లాడుతూ, ఏమండి, పోతీఫర్ భార్య అయినటువంటి ఆవిడ యోసేపును పాపం చేయడానికి ఏం చేసిందట? ప్రేరేపించిందట. పోతీఫర్ భార్య పాపం చేయడానికి తరిమినప్పుడు యోసేపు అక్కడి నుంచి ఏమంటున్నాడో తెలిసిన ఒక మాట, నేనెట్లు ఇంత ఘోరమైన దుష్కార్యమును చేసి దేవునికి విరోధంగా పాపము కట్టుకొందును అని అక్కడ నుండి పారిపోయినాడట. ఇది చెడుతనాన్ని అసహించుకోవడానికి ఏమండి అద్భుతమైన ఉదాహరణ. ఇప్పుడు దేవుని ప్రేమిస్తున్నాడని చెప్పడానికి యోసేపు ఏమవుతాడు? అర్హుడవుతాడు. అందుకే నేను అంటున్నాను చాలా జాగ్రత్తగా మాట్లాడుతూ, చెడుతనాన్ని అసహించుకోవడమే దేవునిని ప్రేమించడం. దేవునికి స్తోత్రం కలుగునుగాక, హల్లెలూయా. రెండవది ఏంటి అని అంటే, దేవుని ప్రేమించడం అంటే అర్థం ఏమిటి అని అంటే, దావీదు రాసినటువంటి కీర్తనల గ్రంథం 116వ కీర్తన మొదటి చరణం చదువుదాం. యెహోవా నా మొరను, నా విన్నపములను ఆలకించి ఉన్నాడు. నాదా కాగా నేను ఆయన ఏం చేస్తున్నాను? ప్రేమించుచు ఉన్నాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక, హల్లెలూయా. ప్రభునందు మిక్కిలి ప్రియులారా, దేవుని ప్రేమించడం అంటే అర్థం ఏమిటి అని అంటే, దేవునితో మాట్లాడుట, దేవునితో సమయాన్ని గడపడం. దేవునితో ఏం చేయడం అండి? మాట్లాడడం. అంత మాత్రమే కాదు, దేవునితో సమయాన్ని గడపడం. మనం ఎవరినైనా ప్రేమిస్తే వారితో ఎక్కువ మాట్లాడడానికి, వారితో ఎక్కువ సమయాన్ని గడపడానికి మనం ఏం చేస్తాం? ఇష్టపడతా ఉంటాం. అలాగే దేవునిపై ప్రేమ ఉన్నవారు ప్రార్థన ద్వారా ఆయనతో అనుబంధాన్ని కలిగి ఉంటారు. ఎవరైతే ప్రార్థనలోనూ సహవాసంలోనూ గడపగలుగుతారో వారు దేవుని ఏం చేసినట్టండి? ప్రేమించినట్టు. కొంతమంది పై మాటలే చెప్తారు, ప్రేమిస్తున్నాను అని. ఒక ఉలుకు ఉండదు, పలుకు ఉండదు, ఒక మాట ఉండదు, ఒక మంత్రం ఉండదు. నేనేం చేస్తున్నాను? ప్రేమిస్తున్నాను అని చెప్పడం. నేను అంటున్నాను వాక్యాన్ని బట్టి, ఇదిగో వాక్యం మనతో మాట్లాడుతున్న శ్రేష్టమైన మాట ఏంటనంటే, దేవునితో మాట్లాడుట, దేవునితో సమయాన్ని గడపడం. ఈ రోజున చాలా మంది నేను దేవుని ఎంతగానో ప్రేమిస్తున్నామని అంటున్నారు, మందిరంలో లేకపోతా ఉన్నారు. ఈ సమయాన్ని కూడా దేవునికి ఇవ్వలేకపోతున్నారు. మరి ఇంక దేవుని ప్రేమించినట్టు ఏమవుతుంది? సమయాన్ని సద్వినియోగం చేసుకోకుండా ఏమండి ఆయనతో మాట్లాడే సమయాన్ని, అనుకూలతను కూడా మనం చేతులారా పాడు చేసుకుంటే ఇక దేవుని ప్రేమించిన వారం ఎట్లా అవుతాం? నేను అంటున్నాను, అట్లా దేవునితో సమయాన్ని గడపడానికి ఒక వ్యక్తి దేవుని ఎంతో ప్రేమించాడు. ఆ వ్యక్తి ఎవరు అంటే, దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనాన్ని మనం చూసినప్పుడు దానియేలు అనేటువంటి భక్తుడు మనకు కనబడతారు. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనాన్ని మనం చదివినప్పుడు అక్కడ ఇట్లా రాయబడింది, ఇట్టి శాసనము సంతకము చేయబడినని దానియేలు తెలుసుకొనినను అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారము అనుదినము ముమ్మారు మోకాళ్ళుని తన ఇంటి పైగది కిటికీ తలుపులు యెరూషలేము తట్టు తెరవబడి ఉండటం వలన అతడు ఏం చేసేవాడనంటే,
తన దేవునికి ప్రార్థన చేయించు వచ్చినాడు, ఆయన స్తుతిస్తూ వస్తున్నాడు. అంటే ఇతగాడు కూడా దేవుని ప్రేమించిన వ్యక్తుల జాబితాలో ఉన్నాడు. చచ్చిపోతామని, చంపేస్తామని శాసనాలు చేసినా సరే, రాజు సంతకం చేసేసినా సరే, అతను దేవునికి ఇచ్చే ప్రాధాన్యత, దేవునికి ఇచ్చేటువంటి విలువ, గౌరవాన్ని మనం గమనించినప్పుడు అక్కడ రాయబడింది, ఇట్టి శాసనము సంతకము చేయబడినని దానియేలు తెలుసుకునినను అతడి యథాప్రకారముగా తన ఇంటికి వెళ్ళి ముమ్మారు మోకాళ్ళు ఏం చేస్తున్నాడండి? చంపేస్తామన్నా సరే. నేను అంటున్నాను, ఇది దేవుని ప్రేమించడం అంటే. ఇది ప్రేమించడం అంటే. వర్షం మనల్ని దేవుని ప్రేమలో నుంచి ఏం చేస్తుంది? దూరం చేసేస్తుంది. ఎండ దేవుని ప్రేమలో నుండి మనల్ని ఏం చేస్తుంది? దూరం చేసేది. చలి ఒకవేళ ఏదైనా ఫంక్షన్లకు వెళ్ళాలన్నా, ఏదైనా కార్యక్రమాలకు వెళ్ళాలన్నా, ఒకవేళ పింఛన్ డబ్బులు వస్తేనే ఇస్తామన్నారు అనుకోండి, ఆఫీస్ కాడికి వస్తేనే ఇస్తామన్నారు అనుకోండి, వర్షమైనా వెళ్తామా వెళ్ళమా? ఎండ అయినా వెళ్తామా వెళ్ళమా? చలి అయినా వెళ్తామా వెళ్ళమా? పోనీ శుభకార్యాలకి వెళ్ళాలి. ఇవాళ ఎండ ఎక్కువ ఉందని మానేస్తామా? ఒకవేళ మానేసిన వాళ్ళతో మాట వచ్చేద్దాం. నేను అంటున్నాను, చాలా జాగ్రత్తగా మాట్లాడుతూ, మనము దేవునికి మొదటి ప్రాధాన్యత ఇచ్చేవారంగా ఉండగలిగితే, దానియేలు జీవితంలో ఒక అలవాటు చేసుకున్నాడట. పరిస్థితులు ఎట్లా ఉన్నా అతడు దేవునితో గడిపే సమయాన్ని మాత్రం ఎన్నడూ ఏం చేయలేదు. శాసనం మీద సంతకం కూడా అయిపోయింది. ఎవరైతే రాజుకు తప్ప మరి ఏ వ్యక్తికైనా, ఏ దైవానికైనా మ్రొక్కినా, ప్రార్థన చేసినా వాళ్ళు ఏం చేయబడతారు? సింహాల బోనులో వేయబడతారు అని చాటింపు వేసేసినా కూడా అతడు తనకున్నటువంటి భక్తిని, అతనికి దేవుని మీద ఉన్నటువంటి ప్రేమను ఏ మాత్రం కూడా పాడు చేసుకోకుండా అతడు ముమ్మారు మోకాళ్ళుని ఏం చేస్తున్నాడట? ప్రతిరోజుకి ప్రార్థన చేస్తూ దేవుణ్ణి ఆరాధించుచూ వచ్చాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు నేను అంటున్నాను, దేవుడిచ్చినటువంటి ఈ అవకాశాలను కూడా సద్వినియోగం చేసుకోకుండా దేవుని మందిరంలో కొద్దిసేపు సమయాన్ని గడపకుండా నేను దేవుని ప్రేమిస్తున్నానని చెప్తే అది ఏమవుతుంది? పచ్చి అబద్ధం అవుతుంది. కానీ దానియేలు అంటున్నాడు, ఇదిగో ముమ్మారు మోకాళ్ళలోని దేవుని సన్నిధానంలో ఏం చేస్తున్నాడండి? ప్రార్థన చేస్తా వచ్చాడు, ఆరాధిస్తూ వచ్చాడు. అందుకే నేను అతను బట్టి చెప్పే మాట ఏంటనంటే, ఇదిగో అతను దేవునితో మాట్లాడేటువంటి సమయాన్ని కేటాయించాడు, దేవునితో సహవాసం చేయడానికి తన సమయాన్ని కేటాయించాడు. కానీ కొంతమంది ఏం చేయలేకపోతున్నామో తెలిసిన వారం అంతా ఖాళీగా ఉంటారు. ఆదివారం పూట ఏం పెట్టుకుంటారు? చక్కని పనిపాట్లు పెట్టుకుంటారు. ఈ సమయాన్ని కూడా దేవునితో గడిపే అవకాశం పొందకుండా మరలా అంటారు, నేను వచ్చేద్దాం అనుకున్నానండి, అయిపోద్దాం అనుకున్నాను, తేల్చేద్దాం అనుకున్నానండి, పనులు అవ్వలేదండి. ప్రియులారా, దేవుని వాక్యం స్పష్టంగా మాట్లాడుతుంది. దానియేలుని దేవుడు సింహాల బోన్లో నుంచి తప్పించబడడానికి గల కారణం ఏంటో తెలిసిన? అతను దేవునికి ఇచ్చిన ప్రాధాన్యత. సింహాల బోనులో సైతం కూడా దానియేలుతో ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు అని నిరూపించుకున్నాడు. అందుకే నేను అంటున్నాను, దేవుని వాక్యాన్ని బట్టి దేవునితో గడిపే సమయాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి. మూడో మాట ఏంటనంటే, దేవుని ప్రేమించడం అంటే, మొదటి యోహాను రాసినటువంటి పత్రిక, యోహాను రాసిన మొదటి పత్రిక
5వ అధ్యాయం 3వ వచనం ఒకసారి చూడండి. 3వ వచనం, మనము ఆయన ఆజ్ఞలను గైకొనుటయే దేవుని ప్రేమించడం. ఏమంటున్నాడు రా తల్లి? దేవుని మాట వినడమే ఆయనపై మనకున్నటువంటి నిజమైన ప్రేమకు నిదర్శనం. ఇది మాటల్లో కాకుండా క్రియల్లో చూపించే నిజమైన ప్రేమ అంటే ఇది. కొంతమంది మాటల ద్వారా చాలా చాలా తబ్బిపోయేటట్టు ఉబ్బిపోయేటట్టు చేసేస్తారు మాటలు. కొంతమంది పెదాల మీద ఏముండుతారట, ఎంత ఈ బాబోయ్ మామూలు రుచిగా ఉండవై. మీరు ఎప్పుడైనా తిన్నారో లేదో కానీ నేను కూడా తిన్నాను. కొంతమంది అద్భుతంగా వండి పెట్టారు నాకు అవి. పెదాల మీద బిర్యానీ వండేశారు, చికెను, మటను, అవి బోల్డెన్ రకాలు. నేను జాగ్రత్తగా మాట్లాడుతూ అంటున్నాను ప్రియులారా, పెదాలతో కలిపేటువంటి మాటల్లో చాలా మంది ప్రేమ చూపించేస్తారు, కానీ క్రియల రూపంలోకి వచ్చేసరికి వెనకడికో సామెత ఉంది, మాటలు మా ఇంటికాడ మా బిడికి భోజనం మీ ఇంటికాడ. మాటలకి ఏముండదో, మాట్లాడుకోవడానికి ఏముండదో, పెద్ద ఖర్చు ఏమి ఉండదు. ఒకవేళ గట్టిగా అయితే ఏ స్నాక్స్కో, ఏ డ్రింకో, లేకపోతే ఏ టీయో కాఫీయో అవుతుంది. భోజనానికైతే ఖర్చు ఎక్కువ ఉంటుంది. భోజనానికి ఏముంటుంది? ఖర్చు ఎక్కువ ఉంటుంది. అందుకని మాటలు మా ఇంటికాడ మా పిడికి భోజనం మీ ఇంటికాడ. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ అంటున్నాడు దేవుని ప్రేమించడం అంటే ఆయన ఆజ్ఞలను గైకొనడమే దేవుని ప్రేమించడం. ఆయన ఆజ్ఞలను గైకొనాలా, చెప్పింది చెయ్యాలి, అది చెప్పింది చెయ్యాలా. అట్లా దేవుడు చెప్పింది చేసినటువంటి ఒక వ్యక్తి కనబడతాడు. ఆది కాండంలో 6-7 అధ్యాయాలు మీరు చదివితే 6-7 అధ్యాయాలు చదివితే అక్కడ ఎవరు కనబడతారా? నోవాహు కనబడతారు. ఎవరు కనబడతారండి? నోవాహు కనబడతారు. దేవుడు అన్నాడు, నాయనా ఇదిగో ఈ ప్రజలతో నేనేం చేయలేకపోతున్నాను, వేగలేకపోతున్నాను, చాలా విరోధమైనటువంటి హేయమైనటువంటి క్రియలు వీరు చేస్తూ ఉన్నారు, గనుక నీవైనా నా మాట విని నేను చెప్పినట్టుగా చెయ్యు అని దేవుడు ఒక మాట చెప్పాడు. చూడండి, 6వ అధ్యాయము 14వ వచనం. చితిసారక మానుతో నీ కొరకు వాడ చేసుకొనుము, అరలు పట్టి ఆ వాడను చేసి లోపటను వెలుపటను దానికి కీలు పూయవలెను. నీవు దాని చేయవలసిన విధము ఇది. ఓ వాడ వెడల్పును 300 మూరల పొడవును, 50 మూరల వెడల్పును, 30 మూరల ఎత్తును గలదై ఉండవాలని దేవుడు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి, కొన్ని కొలతలు ఇచ్చి ఒక వాడను నిర్మించమన్నాడు. ఆ వాడని నిర్మించమని చెప్పి అది ఎక్కడ కట్టాలన్నాడు? ఒక కొండ మీద నిర్మాణం చేయాలా. సర్వసాధారణంగా ఓడ కట్టాలి అని అంటే ఎక్కడ కట్టాలా? సముద్రానికి లేకపోతే నీటికి దగ్గరగా చేయాలా. కానీ దేవుడు అన్నాడు, నాయనా నువ్వు ఒక ఓడను కట్టాలి. ఆ ఓడ ఎక్కడ కట్టాలి? కొండ మీద కట్టాలి అన్నాడు. ఆ మాట దేవుని ఆజ్ఞగా భావించి అతడు దేవుని ఎంత ప్రేమించాడు అని అంటే, దేవుడు ఏమైతే చెప్పాడో
ఏ కొలతలైతే చెప్పారో, ఎలాగైతే కట్టమన్నారో అదే రీతిగా నోవాహు ఏం కట్టాడండి? ఓడను నిర్మాణం చేశాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. దేవుడు అన్నాడు, ఇదిగో భూమి మీద ప్రచండమైన వర్షం కురుస్తుంది, భయంకరమైనటువంటి జలప్రళయం రాబోతా ఉంది, ఇవన్నీ చెప్పాడు. విషయం ఏమిటనంటే అంతకు ముందు ఎన్నడూ కూడా ఏమండి జలప్రళయం అంటే ఏంటో తెలీదు. అలాంటి పరిస్థితుల్లో కూడా నోవాహు దేవునిని ప్రేమించిన వాడు కాబట్టి ఆయన ఆజ్ఞలను ఏం చేశాడండి? తూచా తప్పకుండా అప్పటి వరకు లోకం చూడని వర్షం, జలప్రళయం, ఏమండి ఇలాంటివేమి ఎరుగనటువంటి కాలంలో దేవుడు చెప్పినట్టుగా నోవాహు ఏ మాత్రం సందేహించకుండా దేవుడు తనకు ఆజ్ఞాపించినట్టుగానే ఓడను సిద్ధం చేశాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు దేవుని ఆజ్ఞను ఏమండి అనుసరించినటువంటి నోవాహు దేవుని ప్రేమించిన వాడు అవుతాడు. మరి మనము దేవుని ప్రేమించిన వాళ్ళు అవుతామా? దేవుడు చెప్పిన మాట ప్రకారం ఏమండి నడిచే వారంగా మనం ఉంటే దేవుని ప్రేమించిన వాళ్ళం అవుతాం. అంతేగాని నేను దేవుని ప్రేమిస్తున్నాను అని చెప్పి మాటలకే పరిమితం అయిపోయి క్రియలలో లేకుండా ఉంటే మనం దేవుని ప్రేమించిన వారము కాదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, దేవుని ప్రేమించడం అంటే అర్థం ఏమిటి? దేవుని ప్రేమించడం అంటే అర్థం ఏమిటి? చెడుతనాన్ని అసహించుకోవడమే దేవుని ప్రేమించడం. 2, దేవునితో సమయాన్ని గడపడం, సహవాసంలో ఏకీభించడం ఆయన ప్రేమించడం. 3వది ఏంటి? ఆయన ఆజ్ఞలను అనుసరించి నడుచుకోవడం, లేదా ఆయన ఆజ్ఞలను గైకొనడమే దేవుని ప్రేమించడం. మరొక మాట చెప్తాను చూడండి. యెషయా గ్రంథం 48వ అధ్యాయం. యెషయా గ్రంథము 48వ అధ్యాయము 14వ వచనం. మీరందరూ కూడి వచ్చి ఆలకించుడి, వాటిలో ఏది ఈ సంగతి తెలియచేయునో యెహోవా ప్రేమించువాడు ఆయన చిత్త ప్రకారము బబులోనునకు చేరును, అతని బాహుబలము కల్దీయుల మీదకి వచ్చును. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇక్కడ దేవుని ప్రేమించడం అంటే అర్థం ఏమిటో చెప్తూ అంటారండి. పరిస్థితులు మనకు అనుకూలంగా లేనప్పుడు కూడా, శోధనలు లేదా కష్టాలు నష్టాలు చుట్టుముట్టినప్పుడు కూడా దేవుని మార్గాన్ని విడిచిపెట్టకుండా ఉండడమే దేవునిని ప్రేమించడం. అందుకే అంటున్నాడు, మీరందరూ కూడి వచ్చి ఆలకించుడి, వాటిలో ఏది ఈ సంగతి తెలియజేయునో యెహోవా ప్రేమించువాడు ఆయన చిత్త ప్రకారమును బబులోనునకు చేయును. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. పరిస్థితులు ఎట్లు ఉన్నా సరే దేవుని మాటకు విధేయత చూపడమే, దేవుని మాటను ఆలకించడమే దేవుని ప్రేమించడంతో సమానం. అందుకనే దానికి బెస్ట్ ఎగ్జాంపుల్గా షడ్రకు, మేషకు, అబేద్నెగో అనేటువంటి వారు మనకు 3 కనబడతారు. వారు దేవుని మాటను ఆలకించి వారు ఒక అద్భుతమైన సాక్ష్యాన్ని పలుకుతూ అంటారండి. బబులోను దేశంలో ఏమండి ఈ వేడిమి గల అగ్నిగుండం నుండి మా దేవుడు రక్షించినా సరే, రక్షించకపోయినా మరేమీ పర్వాలా, మేం మాత్రం నీవు నిలవబెట్టించిన ఏ ప్రతిమకు కూడా మేము నమస్కరించాం. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. అన్య దేశమైనటువంటి బబులోనులో మండుచున్నటువంటి అగ్నిగుండం ఎదురుగా ఉన్నా సరే వారు రాజు నిలబెట్టించినటువంటి బంగారు ప్రతిమకు నమస్కరించలేదు. చావుకైనా సిద్ధపడ్డారు గాని దేవుని చిత్రాన్ని మాత్రం వాళ్ళు ఏ మాత్రం విడవలేదు.
దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కొన్నిసార్లు మన జీవితంలో శ్రమలు వచ్చాయని, శోధనలు వచ్చాయని, ఇరుకులు వచ్చాయని, ఇబ్బందులు వచ్చాయని మనం దేవుని ప్రేమలో నుండి ఏమైపోతున్నాం? వెనుదిరిగిపోతూ ఉంటుంటే, ఇదిగో షడ్రకు, మేషకు, అబేద్నెగోలు అనేటువంటి వారు పరిస్థితులు ఏమైనా సరే, చావుకైనా సరే సిద్ధపడ్డారే తప్పితే వారు దేవునిని ప్రేమించుట మాత్రం మానలేదు. ఇది ప్రేమించడం అంటే. పరిస్థితులు అనుకూలంగా ఉంటే, అన్ని బాగుంటే అందరూ ప్రేమించేస్తారు మనల్ని. ఎక్కడెక్కడ లేని ప్రేమలన్నీ వచ్చేస్తాయి. అన్ని బాగుంటేనే, ఒంట్లో బాగోలేదు ఇంట్లో పడుకుంటే చూసి కూడా ఒకడు ఉండడు. ఒంట్లో బాగోలేదని ఇంట్లో పడుకుంటే చూసి కూడా ఒకడు ఉండడు. నేను అంటున్నాను, వారు దేవుని ప్రేమించడం మాటల్లో కాదు, దేవుని మాటను ఆలకించిన వారుగా ఉన్నారు. చావుకైనా సిద్ధపడ్డారు తప్పితే వారు దేవుని ప్రేమించడంలో మాత్రం వెనుక పడలేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, దేవుని ప్రేమించడం అంటే పరిస్థితులు ఎట్లా ఉన్నా సరే మనం ఏం చేయగలగాల? ఏమండి, కొన్నిసార్లట కొంతమంది కుటుంబాల్లో ఉండే పరిస్థితి ఎట్లా ఉంటుందనంటే, భర్త నెలంతా కష్టపడి జీతం తెచ్చి భార్యకి ఇస్తే ఆయాలు చూపించే ప్రేమ ఇంకా మామూలుగా ఉండదట. తర్వాత 4-5 రోజులు గడిచేసరికి ఆ ప్రేమ ఏమైపోద్ది? చల్లారిపోతుంది. నేను అంటున్నాను చాలా జాగ్రత్తగా మాట్లాడుతూ, ఇదిగో పరిస్థితులను బట్టి మార్పు చెందేది కాదు. బాగుంటే ఒకలాగా, బాగోలేకపోతే ఒకలాగా కాదు. వారు చావుకైనా సరే సిద్ధపడి దేవుని ప్రేమించడంలో ఏమాత్రం వెనకపడలేదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. మరొక మాట చెప్తాను చూడండి. యోహాను రాసినటువంటి మొదటి పత్రికలో 4వ అధ్యాయం 19-20 వచనాలు చదువుదాం. ఆయనే మొదట మనలను ప్రేమించెను గనుక మనము ప్రేమించుచూ ఉన్నాము. ఎవడైనను నేను దేవుని ప్రేమించుచున్నాను అని చెప్పి తన సహోదరుని ద్వేషించిన ఎడల అతడు ఏమవుతాడట? అబద్ధికుడవుతాడట. తాను చూచిన తన సహోదరుని ప్రేమింపనివాడు తాను చూడని దేవునిని ప్రేమించలేడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, నేను చాలా జాగ్రత్తగా మాట్లాడుతూ అంటున్నాను. దేవుడే మొదట మనల్ని ఏం చేశాడండి? ప్రేమించాడు. ఆయనే మనల్ని ప్రేమించాడు. మనం చదువుతాం యోహాను సువార్త 3:16 వచనంలో, దేవుడు లోకమును ఎంతో, అంటే ఆ మాట ప్రకారం దేవుడే మనలను మొదట ప్రేమించాడు. ఆ తదుపరే మనం ప్రేమిస్తున్నాం. మొదట ఆయనే మనలను ప్రేమించాడు, తర్వాత మనం ఆయన్ని ఏం చేస్తున్నాం? ప్రేమిస్తున్నాం. ఆ తర్వాత మాట 20వ వచనంలో ఒక అమూల్యమైన మాట రాయించారండి. ఏంటో తెలుసునా? ఎవడైనను నేను దేవుని ప్రేమించుచున్నాను అని చెప్పి తన సహోదరుని ద్వేషిస్తే అతడు ఏమవుతాడట? నేను దేవుని ప్రేమిస్తున్నానని చెప్పట తన సహోదరుని ద్వేషిస్తేనటండి, అతగాడు చెప్పింది ఏమవుతుంది? అబద్ధం అవుతుంది. నేను దేవుని ప్రేమిస్తున్నానని చెప్పి భర్తను ప్రేమించకపోతే ఏమవుతాం? అబద్ధికులం అవుతాం. నేను దేవుని ప్రేమిస్తున్నానని చెప్పి భార్యను ప్రేమించకపోతే అబద్ధికులం అవుతాం. ఇదిగో నేను దేవుని ప్రేమిస్తున్నానని చెప్పి తల్లిదండ్రులను ప్రేమించకపోతే ఏమవుతాము? అబద్ధికులం అవుతాం. అంత మాత్రంతో అక్కడతో ఆగిపోకుండా ఆయన ఒక మాట అన్నారండి. ఒక మాట అన్నారు, ఇదిగో తాను చూచిన తన సహోదరుణ్ణి
ప్రేమింపని వాడు అంటే చూస్తున్న వ్యక్తిని ప్రేమించని వాడు, చూడని అంటే కనిపించని దేవునిని ఎట్లా ప్రేమించగలుగుతారు అంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభునందు మిక్కిలి ప్రియులారా, అట్లాంటి అద్భుతమైన ప్రేమికులు మనకు బైబిల్ గ్రంథంలో కనబడతారు. ఎవరాళ్ళు? అద్భుతమైన ప్రేమికులు ఎవరు వాళ్ళు అనంటే దావీదు, యోనాతాను. దావీదు, యోనాతాన్ వారి స్నేహం ఎంత గొప్పది అనంటే ఎన్నో పర్యాయాలు ఏమండి, యోనాతాను తన తండ్రి సౌలు దావీదును చంపాలని చూస్తున్నా తన ప్రాణం కంటే ఎక్కువగా దావీదుని ఏం చేశాడండి? మీరు 18వ అధ్యాయము 20వ అధ్యాయం మొదటి సమూయేలు గ్రంథం 18వ అధ్యాయము అలాగే 20వ అధ్యాయం, ఈ 2 అధ్యాయాలు గనక మీరు చదవగలిగితే అక్కడ దావీదు యోనాతాను గురించినటువంటి ప్రస్తావన మనకు కనబడతా ఉంటది. నేను అంటున్నాను చాలా జాగ్రత్తగా మాట్లాడుతూ అంటున్నాను. ఇదిగో దావీదు విషయంలో యోనాతాను చాలా ప్రేమను కనుపరిచాడు. ఎన్నో పర్యాయాలు తన తండ్రిని ఏం చేసాడండి? తన తండ్రి నుండి దావీదును కాపాడాడు. ఎంతగా కాపాడాడనంటే తన ప్రాణం కంటే ఎక్కువగా దావీదును ప్రేమించి కాపాడాడు. అలాగే దావీదు కూడా యోనాతాను చనిపోయినాక అతని కొడుకు అయినటువంటి మెఫీబోషెత్తును ఏమండి రాజ మర్యాదల్ని ఇచ్చి తన సముఖమునందు మెఫీబోషెత్తును ఏం చేశాడండి? ఏమండి తన దగ్గర పెట్టుకొని తండ్రి చూపించినటువంటి ప్రేమను బట్టి మెఫీబోషెత్తు దావీదు యొక్క ప్రేమను కూడా ఏమండి ఇప్పుడు తన సహోదరుణ్ణి ద్వేషించి నేను దేవుని ప్రేమిస్తున్నానని చెప్పడం ఏమాత్రం అతిశయోక్తి కాదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. యోనాతాను చనిపోయిన తర్వాత కూడా దావీదు ఎవరిని ప్రేమించాడు? తన కుమారుడైనటువంటి మెఫీబోషెత్తును ప్రేమించాడు. నేను అనుకుంటున్నాను అంటే దావీదు దేవుని ప్రేమించాడు అని చెప్పడానికి ఇదొక మంచి ఉదాహరణ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకొక మాట చెప్తాను చూడండి, ఇంకొక మాట చెప్పి ముగిస్తాను. హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం. మీరు చేసినటువంటి కార్యములను మీరు పరిశుద్ధులకు ఉపచారము చేసి ఇంకనూ ఉపచారము చేయుచుండుట చేత తన నామమును బట్టి చూపిన ప్రేమను మరుచుటకు దేవుడు అన్యాయస్తుడు కాదు. దేవునికి స్తోత్రం కలుగునుగా. దేవుని ప్రేమించడం అంటే అర్థం ఏమిటో తెలిసిన? పరిశుద్ధులకు ఉపచారము చేయడం. పరిశుద్ధులకు ఏం చేయడం? ఉపచారం చేయడం. దేవుని పరిచర్యలో మీరందరూ కూడా ఎంతగానో ప్రేమిస్తూనే ఉన్నారు. ఆ మాట నాకు చాలా సంతోషం అనిపించింది. మీరు చేసిన కార్యాన్ని, మీరు పరిశుద్ధులకు చేసిన ఉపచారాన్ని ఇంకనూ ఉపచారము చేయుచుండుట చేత తన నామమును బట్టి చూపిన ప్రేమను మరుచుటకు దేవుడేం కాదు? అన్యాయస్తుడు కాదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అంటే ఉపచారం చేసిన వాళ్ళని,
పరిచర్య చేసిన వాళ్ళని దేవుడు ఎన్నడూ ఏం చేయడు, మర్చిపోయేవాడు కాదు. నిజంగా మందిరంలో చాలా చక్కని పరిచర్య చేసేటువంటి యవనస్తులు ఉన్నారు. అది పురుషులు కావచ్చు, స్త్రీలు కావచ్చు. చక్కని పరిచర్య చేసేటువంటి స్త్రీ పురుషులను దేవుడు మనకిచ్చాడు. మీరు చేసేటువంటి ఆ పరిచర్య మర్చిపోవడానికి దేవుడు ఏం కాదండి, అన్యాయస్తుడు కాదు. మనుషులు తగిన ప్రతిఫలాన్ని ఇవ్వకపోవచ్చుగాక, కానీ దేవుడు మాత్రం తగిన ప్రతిఫలాన్ని తప్పక ఇస్తాడు. మీకు అర్థం అవడం కోసం ఒక ఉదాహరణగా చెప్పే ప్రయత్నం చేస్తాను. రెండవ రాజుల గ్రంథంలో 4వ అధ్యాయంలో 8వ వచనం నుంచి 10వ వచనం వరకు మనం చదివినప్పుడు ఒక గనురాలైనటువంటి స్త్రీ మనకు కనబడుతుంది. ఒక గనురాలైన స్త్రీ మనకు కనబడుతుంది. ఆమె ఏం చేసింది అని అంటే, దైవ సేవకునికి ఏమండి ఉపచారం చేసింది, ఆతిథ్యం ఇచ్చింది. ఏం చేసింది? ఉపచారము చేసింది, ఆతిథ్యము ఇచ్చింది. ప్రియులారా, ఆమె చేసినటువంటి ఆ పనిని బట్టి దేవుడు ఆమెకి ఏమిచ్చాడు? తన జీవితంలో సంతానాన్ని అనుగ్రహించాడు. దేవుని సేవకులకు, తోటి పరిశుద్ధులకు అవసరతల్లో సహాయం చేయడం లేదా వారి సేవ చేయడంలో దేవునికి నేరుగా మనం చేయకపోయినా సేవ చేసేటువంటి దేవునికి, దేవుని సేవకులకు సహకారులుగా ఉంటే మనం ఎవరికి చేసిన వారితో సమానం అవుతుంది? అది దేవునికి చేసినతో సమానం అవుతుంది. ఇదిగో ఈ యొక్క గనురాలైనటువంటి స్త్రీ ఎవరికి చేసింది ఆతిథ్యం, ఎవరికి చూపింది ప్రేమ అనంటే దైవజనుడైనటువంటి ఎలీషాకు. మీరు చదువుకోండి, రెండవ రాజుల గ్రంథం 4వ అధ్యాయం 8వ వచనంలో, ఒక దినమందు ఎలీషా ఒక గనురాలైనటువంటి స్త్రీ ఇంటికి, ఆ పట్టణానికి పోయినప్పుడు ఒక గనురాలైనటువంటి స్త్రీ అతడు భోజనమునకు రమ్మని అతని బలవంతము చేసింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, ఆమె చేసినటువంటి ఆ ఉపచారము, ఆమె చేసినటువంటి ఆతిథ్యము మర్చిపోవడానికి దేవుడు ఏం కాదు, అన్యాయస్తుడు కాదు. ఆమె దేవుని సేవకుని యొక్క కృపను బట్టి, దేవుని యొక్క మహాకృపను బట్టి ఆమె చేసిన దానికి చక్కని ప్రతిఫలాన్ని పొందుకున్నది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ప్రేమించడం అంటే అర్థం ఏమిటో చెప్పండి? పరిశుద్ధులకు ఉపచారము చేయడం, ఆయన పరిచర్యలో పాలిభాగస్తులు అవ్వడం. ఏం చేసినా సేవే అంటారు, పాటలు పాడే తలాంతులు దేవుడు నీకు ఇచ్చాడా? పాటలు పాడుతూ ఉంటే ఎవరికి సేవ చేసినట్టు? దేవునికి సేవ చేసినట్టు. పరిశుద్ధులకు ఉపచారం చేయుటయే దేవుని ప్రేమించడం. గనుక నేను అంటున్నాను, దేవుని ప్రేమించే వారికి, అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై, ఏం కలగడానికి? మేలు కలుగుటకై దేవుడు సమస్తాన్ని ఏం చేస్తున్నాడు? సమకూరుస్తూ ఉన్నాడు. కనుక దేవుని ప్రేమలో మనం ఏం చేయబడాలి? మరింత వృద్ధి పొందేటట్టుగా. ఇదిగో చెడుతనాన్ని అసహించుకోవడమే దేవుని ప్రేమించడం. దేవునితో మాట్లాడడమే, దేవునితో సహవాసం చేయడమే దేవుని ప్రేమించడం. ఆయన ఆజ్ఞలను అనుసరించి నడుచుకోవడమే దేవుని ప్రేమించడం. పరిస్థితులు ఎట్లా ఉన్నా, అననుకూలంగా ఉన్నా కూడా దేవుని మాటకు విధేయత చూపడమే ఆయన్ని ప్రేమించడం. సహోదరిని ప్రేమించడమే, తన తోటి సహోదరుని ప్రేమించడమే దేవుని ప్రేమించడంతో సమానం. అంత మాత్రమే కాదు, పరిశుద్ధులకు ఉపచారం చేయుచుండుట చేతనే మనం దేవుని ప్రేమించబడతా ఉంటాం. కనుక దేవా, నీ ప్రేమ నేను పొందుకోవడానికి నాకు సహాయం చేయండి అని ఒక్క నిమిషం తల వంచండి, ప్రార్థన చేసుకుందా.
యేసయ్యా నీకే వందనాలు తండ్రి. హృదయపూర్వకంగా ఒక్క మాట, అయ్యా నేను కేవలం ప్రేమిస్తున్నానని నోటి మాట చెప్పి అది క్రియలలో లేకపోతే గనుక నేను దేవుని ప్రేమించినటువంటి పరిస్థితిలో మాలో ఏలుబడి చేయవేమో. అయ్యా చెడుతనాన్ని అసహించుకోవడమే నిన్ను ప్రేమించడం. దేవా, హృదయమందు నేను పాపమును లక్ష్యము చేసిన ఎడల ఆయన నా ప్రార్థన ఆలకించ లేడు అని దావీదు తన కీర్తనలో మాట్లాడుతున్నాడు. హృదయంలో పాపం ఉంటే ప్రార్థన దేవునికి చేరదు. మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డంగా వచ్చేయన్నాడు యెషయా గ్రంథకర్త. ప్రియ సహోదరి సహోదరుడు, దేవుడిచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోకపోతే దేవుని ప్రేమించిన వారం ఎట్లా అవుతా? పరిస్థితులు బాగున్నప్పుడు దేవుని ప్రేమించి, పరిస్థితులు అననుకూలంగా ఉన్నప్పుడు దేవుని ప్రేమించకపోవడం. మనుషులైతే నీ ధనాన్ని చూసో, నీకున్న అర్హతలను చూసో నిన్ను ప్రేమిస్తారు. కానీ నా దేవుడు ఏ అర్హత లేకపోయినా, ఏ యోగ్యత లేకపోయినా ఆయన మనల్ని ప్రేమించాడు. మనం ఇంకనూ పాపులమై ఉండంగా ఆయన మనల్ని ప్రేమించాడు. ఇదిగో నేను దేవుని ప్రేమిస్తున్నానని చెప్పి నీ భర్తను ప్రేమించకపోతే, ఇదిగో నీ తల్లిదండ్రులను ప్రేమించకపోతే, నీ అత్తమామలను ప్రేమించకపోతే, నీ సహోదరిని ప్రేమించకపోతే, నీ సహోదరిని ప్రేమించకపోతే నేను దేవుని విషయంలో అబద్ధికులం అయిపోతాం. అబద్ధికులు దేవుని రాజ్యానికి వారసులు కారు అని ప్రకటన గ్రంథంలో దేవుడు తెలియచేశాడు. అబద్ధికులు దేవుని రాజ్యానికి వారసులు కాలేరు. ప్రియులారా, దేవుని ప్రేమను మనం కలిగి ఉన్నా, మరి మనము దేవుని ప్రేమను చూడగలుగుతున్నామా, చూపించగలుగుతున్నామా? ఇదిగో దేవుని మందిరంలో పరిచర్య చేసేటువంటి నీవు నేను కూడా దానికి తగిన ప్రతిఫలాన్ని దేవుడు ఖచ్చితంగా ఇస్తున్నాడు. ఉన్నతమైనటువంటి స్థితిని దయచేస్తా ఉన్నాడు. ఆ గనురాలైనటువంటి స్త్రీ దైవ సేవకునికి ఉపచారం చేసింది, పరిచర్య చేసింది. తన జీవితంలో ఎన్నో సంవత్సరాలుగా, ఎంతో కాలంగా తన హృదయాన్ని కలిచివేస్తున్న, బాధిస్తున్న సంతానం లేమిని ఆమె చేసినటువంటి పరిచర్య ద్వారా దేవుడు ఆమె జీవితంలో దయచేసాడు. ఒకవేళ నా జీవితంలో ఏంటి ప్రభువా, నా జీవితంలో ఇంతగా నిన్ను ప్రేమిస్తున్నా, నీ కార్యాలు చూడట్లేదని బాధపడుతున్నావేమో. దేవుడు నీ కోసం ఒక ప్రత్యేకమైన ప్రణాళిక కలిగి ఉన్నాడు. నా ఆలోచనలు కొంతవరకు మాత్రమే పరిమితం అవుతాయి, కానీ దేవుని ఆలోచనలు చాలా ఉన్నతమైనవి. నరుని యొక్క హృదయ ఆలోచనలు అనేకములుగా పుడతా ఉంటాయి, కానీ యెహోవా యొక్క తీర్మానం స్థిరమైంది. స్థిరమైనటువంటి కార్యాలని పట్ల జరిగించడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ఒకవేళ నీవు కేవలం అస్థిరమైన వాటి మీద మనసు పెట్టుకున్నావేమో. లేదు లేదు లేదు, ఈ లోకాన్ని నువ్వు ఎంత ప్రేమించినా స్థిరం కాదు. ఈ లోకంలో ఉన్నటువంటి మనుషుల్ని ఎంత ప్రేమించినా స్థిరం కాదు. ఇదిగో శాశ్వతమైన ప్రేమతో నేను ప్రేమిస్తున్నానని సెలవిచ్చినటువంటి దేవుడు నీవు నేను కలిగి ఉన్నా కనుక ప్రభువా, మా ప్రార్థన మీరు ఆలకించండి. ప్రార్థనకు తగిన ప్రతిఫలాన్ని దయచేయండి. మేలుతో నింపి నడిపించండి, ధైర్యపరచండి, కృప చూపించండి తండ్రి అని ప్రార్థించుకుందా. అత్యంత ప్రేమ నమ్మకములు కలిగిన మా కృప కలిగిన తండ్రి, ఈ శ్రేష్టమైన బలిష్టమైన రెక్కల చాటున నన్ను మమ్మలను ఇంతవరకు కాచి దాచి కాపాడారు, సురక్షితంగా ఉంచారు తండ్రి.
అందును బట్టి నీకు వందనాలు తెలియచేస్తున్నామయ్యా. అయ్యా, నిన్ను ప్రేమించడంలో మేము వెనకబడుతున్నామేమో తండ్రి. అయ్యా, నీ మాటకు విధేయత చూపకుండా ఉంటున్నామేమో. అయ్యా, నీ మాటను ఆలకించకుండా ఉన్నామేమో. అయ్యా, చెడుతనము మాలో ఏలుబడి చేస్తుందేమో. అయ్యా, నిన్ను ప్రేమించేటువంటి కృప దయచేయండి తండ్రి. తల్లిదండ్రులను ప్రేమించే కృప దయచేయండి. భర్తను ప్రేమించేటువంటి కృప దయచేయండి. భార్యను ప్రేమించేటువంటి కృప దయచేయండి. అక్క చెల్లెండ్రులను, అన్నదమ్ములను ప్రేమించేటువంటి కృప దయచేయండి. అత్తమామలను ప్రేమించేటువంటి కృప దయచేయండి తండ్రి. అయ్యా, నేను అబద్ధికుని కాకుండా మీరు సహాయాన్ని దయచేయండి. ఎదుగో, మీరు మాట్లాడినటువంటి ప్రతి మాటను బట్టి పరిచయం చేయడానికి మాకు సహాయం దయచేసి నీ ప్రేమలో మమ్మల్ని వృద్ధికి పొందించమని మా ప్రభును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి పేరుట ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. దేవుడు మనల్ని అందరినీ ఆయన కృపలో దయలో నిండారుగా మెండారుగా దీవించి ఆశీర్వదించునుగాక. దేవుని స్తోత్రం చెప్పండి అందరు బిగ్గరగా. హల్లెలూయా. రైట్, మంచిది ప్రియులారా. దేవుడు చేసిన